ఢిల్లీలో బీజేపీ భారీ మెజారిటీతో గెలుపొందిన ఇంతవరకు కూడా సీఎం అభ్యర్థి ఎవరో తేలలేదు. ఆదివారం నాడు ఢిల్లీ బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఆ భేటీలో నూతన నేతలు ఎమ్మెల్యేలు ఎన్నుకోబోతున్నారు. పరిశీలకులుగా ఇద్దరు బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు లేదా కేంద్ర మంత్రులు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నటువంటి ప్రధాని 14 రాత్రికి స్వదేశానికి తిరిగి వస్తున్నారు. మోడీ వచ్చిన తర్వాతే ముఖ్యమంత్రి అభ్యర్థి ఫైనల్ కాబోతున్నారు. ప్రభుత్వ ఏర్పాటు కేబినెట్ కూర్పుపై ఇప్పటికే కసరత్తు కొనసాగుతోంది. అమిత్ షా, నడ్డా, బిఎల్ సంతోష్ సహా బీజేపీ, ఆర్ఎస్ఎస్ ముఖ్యులు పలుమార్లు సమావేశమై చర్చించారు. పదవులను ఆశిస్తున్న పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు నడ్డా చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. వివిధ ప్రాంతాలు, సామాజిక వర్గాలకు చోటు కల్పించే విధంగా కేబినెట్ కూర్పు ఉండబోతోంది. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం పదవి కూడా ఉండే అవకాశం ఉంది. జాట్, దళితులు, పూర్వాంచల్, సిక్కులు, పహారీ, బనియా సామాజిక వర్గాలకు చెందినటువంటి వారికి చోటు కల్పిస్తారు. సీఎంగా వేరొకరికి అవకాశం కల్పిస్తే డిప్యూటీ సీఎంతో పాటు మరొక మంత్రి పదవి మహిళా ఎమ్మెల్యేలకు దక్కే అవకాశం ఉంది. ఇక పాలనలో అనుభవం ఉన్న వారికే ముఖ్యమంత్రి పీఠం దక్కే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పార్టీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులను బీజేపీ ఆహ్వానించనుంది.